హలో గైస్, మనం రోజు వాడే గూగుల్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రస్తుతానికి గూగుల్ మార్కెట్ షేర్ వచ్చేసి 2.19 ట్రిలియన్ USD. గూగుల్ ఇచ్చే ప్రతి సర్వీస్ ఫ్రీగానే ఉంటుంది, కానీ ఇంత మనీని ఎలా సంపాదించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. గూగుల్లో ఒక్క రోజుకి 8.5 బిలియన్ గూగుల్ సెర్చెస్ జరుగుతాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా గూగుల్ వాడికి డబ్బులు ఎలా వస్తాయని? ఎందుకంటే గూగుల్ కి సంబంధించిన అన్ని యాప్స్ ఫ్రీగానే ఉంటాయి. యూట్యూబ్ లో వీడియోస్ చూడడం ఫ్రీ, ఈమెయిల్ లో మెయిల్స్ సెండ్ చేయడం కూడా ఫ్రీ, గూగుల్ మ్యాప్స్ కూడా ఫ్రీ. కానీ గూగుల్ మార్కెట్ 2.19 ట్రిలియన్ USD. ఈ వీడియోలో గూగుల్ బిజినెస్ మోడల్ అయితే డీకోడ్ చేద్దాం. మనం ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ నే వాడతాం. అసలు గూగుల్ ఎలా స్టార్ట్ అయిందంటే 1998 లో ఒక కాలేజ్ ప్రాజెక్ట్ కింద లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రైన్ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ కలిపి గూగుల్ అయితే కనిపెట్టారు. వీళ్ళు అనుకున్నది ఒకటే, ఒక్క మిషన్ లో మొత్తం ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఉంచాలని, అది మళ్ళీ మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవాలని. మొదట్లో గూగుల్ సెర్చ్ ఇలా సింపుల్ గా ఉండేది. అసలు వీళ్ళిద్దరూ ఇలా గూగుల్ అనే పేరు ఎందుకు పెట్టారని ఆలోచించారా? గూగుల్ అనే పదం గోగోల్ అనే వర్డ్ నుంచి వచ్చింది. గోగోల్ అంటే ఒకటి పక్కన 100 సున్నాలు అన్నట్టు. మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటే అది 100 కింద లెక్క, అలాగే ఒకటి పక్కన 100 సున్నాలు ఉంటే అది గోగోల్ కింద లెక్క. గూగుల్ అయితే 2000 లో యాడ్వర్డ్స్ అనే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది. అది ఇప్పుడు గూగుల్ యాడ్స్ అని పిలువబడుతుంది. గూగుల్ కి మనం డబ్బులు ఇస్తే మన బిజినెస్ ని యాడ్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్లో రెస్టారెంట్ గురించి సెర్చ్ చేస్తే ఫస్ట్ నా రెస్టారెంట్ రావాలంటే నేను గూగుల్ కి మనీ ఇచ్చి ఫస్ట్ డిస్ప్లే చేయించుకుంటాను. ఇలా గూగుల్ యాడ్స్ ద్వారా కూడా గూగుల్ డబ్బులు ఎర్న్ చేస్తుంది. గూగుల్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2004 జీమెయిల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. 2005 లో గూగుల్ మ్యాప్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. 2006 లో యూట్యూబ్ ని కొనేసింది. 2008 లో గూగుల్ ఆండ్రాయిడ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే సమయంలో గూగుల్ క్రోమ్ కూడా లాంచ్ చేసింది. అంతేకాదు హార్డ్వేర్ ప్రొడక్ట్స్ అయిన పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బుక్ ల్యాప్టాప్స్ చాలా లాంచ్ చేసింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఫీల్డ్ లో ChatGPTకి పోటీగా జెమినీ అనే ఏఐని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు దాకా గూగుల్లో సక్సెస్ అయిన ప్రొడక్ట్స్ గురించి మనం చూసాం. గూగుల్ కూడా ఫెయిల్ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. 200కి పైగా ప్రొడక్ట్స్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు అన్సక్సెస్ఫుల్ ని కూడా చూద్దాం. ఫేస్బుక్ కి పోటీగా గూగుల్ ప్లస్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసింది, కానీ ఘోరంగా ఫెయిల్ అయింది. గూగుల్ హ్యాంగ్ చాటింగ్ చేసుకోవడం కోసం గూగుల్ అయితే క్రియేట్ చేసింది, కానీ ఇది కూడా ఫెయిల్ అయింది. ఐప్యాడ్ కి పోటీగా గూగుల్ నెక్సస్ అనే ట్యాబ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది, అవి కూడా ఫెయిల్ అయ్యాయి. గూగుల్ పాడ్కాస్ట్ ఇంకా గూగుల్ రీడర్ ఇంకా చాలా ఫెయిల్ అయ్యాయి. వికీపీడియా ప్రకారం 200+ ఫెయిల్డ్ సర్వీసెస్ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫెయిల్యూర్ ఇస్ ద వే టు సక్సెస్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే గూగుల్ కు వచ్చే రెవెన్యూ చూస్తే టోటల్ $280 బిలియన్ ఉంటే అందులో 58% అంటే $162 బిలియన్ కేవలం యాడ్స్ రూపంలోనే వచ్చాయి. సెకండ్ బిగ్గెస్ట్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి గూగుల్ నెట్వర్క్ యాడ్స్ 11.7% అంటే $32.78 బిలియన్ USD. ఒకవేళ మనం వెబ్సైట్స్ లో సెర్చ్ చేస్తే అక్కడక్కడ యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి కదా, అవే గూగుల్ నెట్వర్క్ యాడ్స్. నెంబర్ 3 యూట్యూబ్ యాడ్స్. యూట్యూబ్ నుంచి 10.5% గూగుల్ రెవెన్యూ అయితే యాడ్ అవుతుంది, అంటే $29.24 బిలియన్. మనం యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, అవే యాడ్స్ రూపంలో మనీ వస్తాయి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ యూట్యూబర్స్ కే రెవెన్యూ కదా అని మీరు అడగొచ్చు, కానీ అడ్వర్టైజర్స్ ఇచ్చే మనీ 45% గూగుల్ తీసుకుంటుంది, 55% యూట్యూబర్స్ కి ఇస్తుంది. అలాగే ప్లే స్టోర్ ద్వారా 10.4% అంటే $29.06 బిలియన్. యాప్ క్రియేటర్స్ కి 70% మనీ ఇచ్చి 30% గూగుల్ తీసుకుంటుంది. లాస్ట్ రెవెన్యూ సోర్స్ వచ్చేసి గూగుల్ క్లౌడ్. ఇప్పుడు దాకా గూగుల్ మనీ ఎలా సంపాదించిందో తెలుసుకున్నాం. ఇప్పుడు అలా సంపాదించిన మనీని ఎలా ఖర్చు పెడుతుందో కూడా తెలుసుకున్నాం. $40 బిలియన్ పెట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, కొత్త యాప్స్ అండ్ కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి ఖర్చు పెడుతుంది. $44 బిలియన్ పెట్టి నాన్ ప్రొడక్షన్ కాస్ట్, ఆఫీస్ రెంట్, సాలరీస్, మార్కెటింగ్ మీద ఖర్చు పెడుతుంది. ఇలా మొత్తం ఖర్చు వచ్చేసి $207 బిలియన్. ఈ మొత్తం బిజినెస్ మోడల్లో ఇదే ఇంపార్టెంట్, ఫ్రీ. అసలు ఇలా ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఎలా ఇంత సంపాదిస్తుందంటే ఇవి మొత్తం ఫ్రీ కాదు, బేసిక్ లెవెల్ ఫ్రీ. ఒకవేళ మనకు ప్రీమియం కావాలంటే మనీ కట్టాలి. ఇదే ఒక బిజినెస్ స్ట్రాటజీ, ప్రీమియం, ఫ్రీ ప్లస్ ప్రీమియం. ఇలా చాలా కంపెనీస్ ఈ మోడల్ ను ఉపయోగిస్తాయి, జస్ట్ లైక్ స్పాటిఫై, ట్విట్టర్ ఎక్సెట్రా. డెప్త్ గా చూస్తే జీమెయిల్ ఫ్రీ, కానీ మెయిల్ స్టోరేజ్ 15 GB వరకు ఎక్స్ట్రా కావాలంటే మనకు మళ్ళీ డబ్బులు కట్టాలి. గూగుల్ డ్రైవ్ కూడా ఫ్రీ, స్టోరేజ్ లిమిట్ 10 GB. మనకు ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ మనం పే చేయాలి. యూట్యూబ్ లో వీడియోస్ చూడడం ఫ్రీ, కానీ యాడ్స్ బ్లాక్ చేయాలంటే మళ్ళీ మనం మనీ కట్టాలి. ప్రీమియం మోడల్ చాలా సక్సెస్ఫుల్, ట్రై బిఫోర్ యూ బై. కానీ గూగుల్ కు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా 95% యూట్యూబ్ నార్మల్ గానే చూస్తారు, ఓన్లీ 5% మంది మాత్రమే ప్రీమియం తీసుకుని ఉన్నారు. అలాగే జీమెయిల్ కూడా 5% మంది మాత్రమే ప్రీమియం వాడతారు. అయినా కూడా గూగుల్కి ఇంత రెవెన్యూ ఎలా వస్తుందంటే రీజన్ 2 డేటా కలెక్షన్. ఎంత ఫ్రీ సర్వీస్ ఇస్తే అంత డేటా
వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసినా, ఈమెయిల్లో మెయిల్ చేసినా మొత్తం డేటాని కలెక్ట్ చేస్తుంది. అది ఎక్కడ వాడతారంటే టార్గెటింగ్ యాడ్స్ దగ్గర. మీరు ఒకవేళ ల్యాప్టాప్ గురించి గూగుల్లో సెర్చ్ చేశారనుకుందాం, అవే ల్యాప్టాప్ యాడ్స్ మొత్తం యూట్యూబ్లో, గూగుల్లో వస్తాయి. గూగుల్లో చాలా అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ టార్గెటింగ్ యాడ్స్ ని వేస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది గూగుల్ బిజినెస్ మోడల్. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.